9వ వచనము. మేము దేవుని జతిపాలమై ఉన్నాము, మీరు దేవుని వ్యవస్థను దేవుని గృహములైనారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుల వలె పునాది వేసుకుని మరి ఇక్కడ దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునేవారు. వేయబడిన తప్ప మరి ఎక్కడో పునాది ఎవడను వేయలేడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా పునాది హాయ్ అండి, చూసారా ప్రేయర్ చూడండి ఎంత బాగా జరిగిందో. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రేయర్ జరుగుతూనే ఉందండి. అలాగే మేము కూడా అక్కడ ప్రేయర్ అంతా ముగించుకొని ఇక్కడ భోజనాలు అనమాట. ఈరోజు ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి భోజనాలు అనేది అరేంజ్ చేశారనమాట. ప్రేయర్ ముగించుకొని మేము కూడా ఇక్కడ భోంచేసి తర్వాత ఇంటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ కోతకాల పండగ అనమాట. మామూలుగా అయితే ఈరోజు జరుగుతుంది సంఘంలో, కానీ ఈసారి చర్చి ఓపెనింగు కోతకాల పండగ రెండు కలిసి వచ్చేటట్టు ప్లాన్ చేశారనమాట. మామూలుగా అయితే ఇట్లా భోజనాలకి ఇంటికి సంఘంలో ఉండే వాళ్ళకి అందరికీ టికెట్లు పంపిస్తారనమాట. నా వీడియోలలో పాత చర్చి చూశారు కదండి, ఆ చర్చి కట్టి 120 సంవత్సరాలు అయిందనమాట. తర్వాత ఇప్పుడు ఈ కొత్త చర్చి అనేది కట్టారు. ఇంకా మా అమ్మకు మా నాన్నకు కూడా ఈ పాత చర్చిలోనే పెళ్లి జరిగిందండి. నేను కూడా ఈ కొత్త చర్చిలో ఫస్ట్ డేనే కమ్యూనియంలో పాల్గొనగలిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఉంటానండి.